నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శాలిని. ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు తన బాధ్యతలు ఏ విధంగా స్వీకరిస్తున్నారో అందరికీ తెలిసిందే. అయితే స్కూల్ పట్ల కావచ్చు, ప్రభుత్వం పట్ల కావచ్చు, పరిపాలన పట్ల కావచ్చు, ఏ విధంగా ముందుకెళ్తుంది అందరికీ తెలిసిందే. కానీ కేంద్రం నుంచి కూడా లోకేష్ గారికి మద్దతు ఇస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు టీడీపీ ఎన్ఆర్ఐ వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. సార్, ఎలక్షన్లో వాళ్ళు నిలబెట్టుకున్న బాధ్యతలన్నీ కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కోటి నెరవేర్చుకుంటూ రాష్ట్రం పరిపాలన కావచ్చు, ఇప్పుడు ఒక ఐటీ శాఖ మంత్రిగా ఉన్న లోకేష్ గారు కావచ్చు, బాధ్యతలు ఏ విధంగా అప్పచెప్తున్నారో అంటే రాష్ట్రానికి కావచ్చు, ఇటు స్కూల్ పిల్లలకు కావచ్చు, ప్రతి ఒక్కటి నెరవేర్చుకుంటూ వెళ్తున్నారు, ముందుకు సాగుతుంది, అందరికీ తెలిసిందే. మరి దీని మీద లోకేష్ గారి గురించి మీరు ఏం చెప్తారు? ఇక్కడ ఒకటి ఏంటి చెప్పాల్సింది ఏంటంటే, ఈరోజు ఐటీ విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏదైతే మేము ఎన్నికల మేనిఫెస్టోలో యువతకైనా లేకపోతే పిల్లలకైనా హామీ ఇచ్చామో ఆ హామీని ప్రతి ఒక్కటి నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగానే ఆల్రెడీ ఈరోజు ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో అయినా ఐటీ సెక్టర్లో అయినా కూడా ఎన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చి ఈరోజు రాష్ట్రాన్ని దేశంలో చాలా రాష్ట్రాలకి ఈరోజు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా లేకపోతే రోల్ మోడల్గా చేస్తున్నారు నారా లోకేష్ గారు. నారా లోకేష్ గారు అనేది ఈరోజు ఒక బ్రాండ్ అయిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇదేం అతిశయోక్తి. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, ఈరోజు ముఖ్యంగా విద్యాశాఖ గురించి మాట్లాడితే, విద్యాశాఖలో గతంలో ఎలాంటి పరిస్థితి ఉందో మనం చూసాం. స్కూళ్ళు ఉన్నాయి కానీ స్కూళ్ళలో టీచర్ లేని పరిస్థితి, పిల్లలకి డిజిటల్ ఎడ్యుకేషన్ అని చెప్పి ట్యాబ్లు ఇచ్చేసేసి ఆ ట్యాబ్లు మిస్యూజ్ చేసిన పరిస్థితి మనం చూసాం. అలాగే స్కూళ్ళల్లో మధ్యాహ్నం భోజనం పథకంలో కూడా నాసిరకం బియ్యం వాడేసేసి, నాసిరకం కూరగాయలు వాడేసేసి వాళ్ళకి పౌష్టికాహారాన్ని కూడా సప్లై చేయని పరిస్థితి గత ప్రభుత్వంలో చూసాం. ఈరోజు ఆ పరిస్థితుల నుంచి బయట తీసుకొచ్చి ఈరోజు విద్యాశాఖలో సమూల్యమైన మార్పులకి శ్రీకారం చుట్టారు నారా లోకేష్ గారు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, ఈరోజు మధ్యాహ్న భోజన పథకం సన్న బియ్యంతో పెట్టడం దగ్గర నుంచి స్మార్ట్ కిచెన్స్ పేరుతో ఈరోజు పైలట్ ప్రాజెక్ట్ కడప నెల్లూరు ప్రాంతాల్లో మొదలుపెట్టి ఒక సెంట్రల్ స్మార్ట్ కిచెన్ పెట్టి అక్కడి నుంచి 10-20 స్కూళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసే విధంగా. ఎందుకంటే ప్రతి స్కూల్లో చేస్తే మళ్ళీ క్వాలిటీ మెయింటైన్ చేస్తారు లేదు ఉద్దేశంతో ఆ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లోనో లేకపోతే ఒక మున్సిపాలిటీ హెడ్ క్వార్టర్లోనో ఒకే చోట స్మార్ట్ కిచెన్స్ పెట్టి ఫుడ్ రెడీ చేసి అన్ని స్కూల్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఈ రకంగా ఏంటంటే పౌష్టికాహారం అన్ని స్కూళ్ళకి కూడా వెళ్తుంది. ఇంకా ఈరోజు డిజిటల్ ఎడ్యుకేషన్ దాంట్లో చాలా విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. ఈరోజు డిజిటల్ ఎడ్యుకేషన్లో భాగంగా ఏఐని అనుసంధానం చేసి, గూగుల్ ఏఐని అనుసంధానం చేసి పిల్లలకి చాలా అడ్వాన్స్ టెక్నాలజీస్ మీద వాళ్ళకి ఎడ్యుకేషన్ చేస్తున్నారు. అలాగే పిల్లలు చదువుకోవడానికి కావాల్సిన అన్ని కిట్స్ ప్రొవైడ్ చేసి, అలాగే ఈరోజు ప్రతి స్కూల్లో ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్క టీచర్ ఉండే విధంగా మనం మెగా డిఎస్సిలో మీరు రోజు చూస్తే దగ్గర 16,300 మంది కొత్త టీచర్ని అపాయింట్ చేస్తుంది కూటమి ప్రభుత్వం. ఈ రకంగా ఏంటంటే, ఏ స్కూల్లో అయితే టీచర్స్ లేరో, ఏ క్లాస్లో అయితే టీచర్ లేరో, ప్రతి ఒక్క చోట ఈరోజు టీచర్ ఉన్న పరిస్థితి, ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఈరోజు ఎడ్యుకేషన్ వాళ్ళు చదువుకుంటున్న పరిస్థితి. వీటన్నిటిని పక్కన పెడితే దేశంలో ఎక్కడా లేని విధంగా పేరెంట్ టీచర్ మీటింగ్ కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేస్తారు. పేరెంట్ టీచర్ మీటింగ్ కాన్సెప్ట్ అనేది ఎవరు చాలామంది మనలో తెలియని కూడా తెలియదు ఆ కాన్సెప్ట్ ఉంటుంది. ఏదో ప్రైవేట్ స్కూళ్ళలో లేకపోతే కార్పొరేట్ స్కూల్లో చదివే వాళ్ళకి కొంతమందికి తెలిసేమో కానీ నార్మల్ పబ్లిక్ స్కూల్లో, ఒక గవర్నమెంట్ స్కూళ్ళలో ఈ కాన్సెప్ట్ ఒకటి తీసుకురావడం అనేది చాలా పెద్ద చేంజ్. ఇది చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఈరోజు పేరెంట్స్కి, టీచర్స్కి, అలాగే టీచర్స్కి, అలాగే స్టూడెంట్స్కి మధ్యలో ఒక బ్రిడ్జ్ లాగా ఉంటుంది. ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది ఏంటంటే, మంత్కి లేకపోతే క్వార్టర్లీ వన్స్ లేకపోతే ఇయర్లీ 2-3 టైమ్స్ ఈ మీటింగ్ జరిగితే ఆ మీటింగ్లో టీచర్ వచ్చి పేరెంట్ తోటి కూర్చొని వాళ్ళ కిడ్ ఎలా బిహేవ్ చేస్తున్నాడో, ఎలా చదువుతున్నాడో, వాళ్ళ ఎడ్యుకేషన్లో ఎంత స్కోర్ వస్తున్నాయి, సబ్జెక్ట్ ఎలా చదువుతున్నాడు, అలాగే వాడు పక్కన పిల్లలతో ఎలా బిహేవ్ చేస్తున్నాడు అనే దాని మీద డిస్కషన్ నడుస్తుంది. ఒకవేళ ఏదైనా పిల్లల్లో ఏదైనా చేంజ్ రావాలంటే వాళ్ళ పేరెంట్స్కి చెప్పి కన్విన్స్ చేసి, పేరెంట్స్ కూడా కొంచెం వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యి, పేరెంట్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఆ కిడ్ని చేంజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది చాలా వెరీ ఇన్నోవేటివ్ థింకింగ్. అలాగే రెండోది ఏంటంటే, ఈరోజు అక్కడ మీరు ఒకసారి చూస్తే మధ్యాహ్న భోజన పథకం ఏదైతే మేము సప్లై చేస్తున్నామో అది కూడా ఏదైతే డైట్ షీట్ స్టేట్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేస్తుందో అదే స్టేట్ గవర్నమెంట్ మెనూనే ఫాలో అవుతుంది. ప్రతి చోట మెనూ డివేట్ అయ్యే ఛాన్స్ కూడా లేదు. ఎగ్ 3-4 టైమ్స్ వీక్ పెట్టాలా, చికెన్ పెట్టాలా, అలాగే ప్రతిరోజు కూడా పిల్లలకి కావాల్సిన చిక్కీ అవ్వచ్చు లేకపోతే కర్డ్ అవ్వచ్చు అన్నీ కూడా సప్లై చేసే పరిస్థితి. ఈ రకంగా ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు రాష్ట్రం బాగుపడాలన్నా, దేశం బాగుపడాలన్నా కూడా రెండింటి మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఒకటి విద్య, ఒకటి వైద్యం. విద్య, వైద్యం రెండు మనం కరెక్ట్గా ఇవ్వగలిగితే ఆటోమేటిక్గా మిగతాటన్నీ కూడా మనం చేసినట్టే. విద్య అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, ఈరోజు చదువుకున్న యువత ఈరోజు బయటకు వచ్చి, చదువుకున్న యువత ఈరోజు నిజంగా బాగా చదువుకొని బయటకు వచ్చి బాగుపడితే
ఆ సంసారాలు మొత్తం ఫ్యామిలీలు మొత్తం బాగుపడతాయి. సో మనం వాళ్ళకి ఏదైనా ఒక పెద్ద ఆస్తి ఇస్తున్నామంటే పిల్లలకి అది ఒక విద్యనే. చదువుకుంటే ఆటోమేటిక్గా రేపు పొద్దున మంచి ఉద్యోగం వస్తుంది. మంచి ఉద్యోగం వస్తే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చూసుకుంటారు. గవర్నమెంట్ మీద ఆధారపడే పరిస్థితి ఉండదు. గవర్నమెంట్ ఇచ్చే స్కీముల మీద ఆధారపడే పరిస్థితి ఉండదు. గవర్నమెంట్ ఇచ్చే ఏదైతే ఉన్నాయో ఇలాంటివి ఇన్సెంటివ్స్ వాటి మీద ఆధారపడే పరిస్థితి ఉండదు. సెల్ఫ్ సఫిషియెంట్గా వాళ్ళ పిల్లలు సంపాదించే డబ్బులతోటి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం సుఖ సంతోషాలతో ఉంటుంది. ఆ పరిస్థితి రావాలంటే విద్య ఇవ్వాలి. సో ఇంతగానో ముందుకెళ్తున్నా సరే వైసీపీ వాళ్ళ నుంచి కుట్ర ఇదే అంటే నెగిటివ్ తీసుకురావడం అనమాట. మేము చేసిన మొత్తం క్రెడిట్ మీరే చేస్తున్నారని. వాళ్ళు ఏం చేశారమ్మా, స్కూల్ మేము డెవలప్ చేసాము. వాళ్ళు నాడు నేడు స్కీమ్ కింద స్కూల్ డెవలప్ చేశామని చెప్పారు. నాడు నేడు కింద స్కూల్ డెవలప్ చేసి ఉంటే, స్కూల్ బిల్డింగ్ మొత్తం చేసి ఉంటే, ఎందుకు కొన్ని స్కూళ్ళలో అసలు బేసిక్ ఫెసిలిటీస్ లేవు? ఈరోజు స్కూల్లో విద్యార్థులు ముఖ్యంగా చిన్నపిల్లలు, ఆడపిల్లలు వాళ్ళు ప్రాపర్ బాత్రూమ్స్ లేని పరిస్థితి చాలా స్కూళ్ళలో ఉంది. మరి ఎందుకు చేయాలి మీరు? ఆ రోజు నాడు నేడు కింద కొన్ని 100 కోట్లు ఇది చేసుకున్నారు కదా. అలాగే డిజిటల్ ఎడ్యుకేషన్ అని చెప్పి ట్యాబ్స్ ఇష్యూ చేసి ఆ బైజూస్ సంస్థతో టైప్ పెట్టుకొని ఎన్ని కోట్లు స్కామ్ చేశారు చూసాం కదా. ఇలాంటి స్కాములు చేసి నాడు నేడు స్కామే, బైజూస్ ట్యాబ్ ఇష్యూ స్కామే, మధ్యాహ్న భోజన పథకంలో స్కామే, ఇన్ని స్కాములు చేసి అవన్నీ వాళ్ళు చెప్పరు బయట ప్రజలకి. ఈరోజు కూటమి ప్రభుత్వంలో విద్యాశాఖలో సమూలమైన మార్పులు తీసుకొచ్చి, ఎన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చి, మధ్యాహ్న భోజనం సప్లై చేసి, ప్రాపర్ స్కూల్ కిట్స్ ఇష్యూ చేసి, అలాగే పిల్లల తల్లులకి ఏదైతే మా హామీ ఇచ్చామో ఈరోజు అమ్మఒడి పథకం కింద ఆ డబ్బులు టైంకి ఇష్యూ చేసి 10,000 రూపాయలు ఏదైతే హామీ ఇచ్చాం 10,000 రూపాయలు డబ్బులు ఇచ్చాం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చాం. ఒక్కరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా 45,000, 50,000, 45,000 నుంచి 60,000 రూపాయలు డబ్బులు తీసుకుని చాలామంది ఉన్నారు రాష్ట్రంలో. ఈ రకంగా ఏంటంటే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకొని విద్యాశాఖలో సమూలమైన మార్పులు తెచ్చి ఈరోజు చేస్తూ ఉంటే అది వాళ్ళు చూసి ఓడ్చుకోలేక ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. అన్ఫార్చునేట్ ఏంటంటే ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న ఈ విద్యాశాఖలో చేంజెస్ సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు కూడా అప్రిషియేట్ చేసే పరిస్థితి ఉంది. సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న ఏదైతే ఈరోజు సవ్య శిక్ష అభినయం ఏదైతే ఉందో వాళ్ళు దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని వేరే వేరే రాష్ట్రాలకి రెఫర్ చేసే పరిస్థితి ఉంది. బట్ ఈ కూటమి మనం చేస్తున్న వీటి గురించి వైఎస్ఆర్సీపీ నాయకులు యాక్సెప్ట్ చేయలేరు. వైఎస్ఆర్సీపీ నాయకుల దృష్టిలో ఏంటంటే వీళ్ళు చేంజెస్ చేసి, వీళ్ళు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంత సిస్టమ్స్ అనేది రిఫార్మ్స్ తీసుకొచ్చి పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇస్తే రేపు పొద్దున్న ఎవరు నమ్ముతారు వాళ్ళని, ఎవరు ఓట్లు వేస్తారు వాళ్ళకి. అందుకని భయం వాళ్ళకి. సో దానిలో భాగంగానే రోజుకు ఏమంటారు ఆరోపణలు చేస్తున్నారు తప్ప ఈరోజు విద్యాశాఖలో సమూల్యమైన మార్పులు తీసుకొచ్చి పిల్లల భవిష్యత్తు కోసం ఒక ప్రణాళికాబద్ధంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ని ముందుకు తీసుకెళ్తున్నారు నారా లోకేష్ గారు. ఆయన చేస్తున్న పనిని చూసి ఓర్చుకోలేకనే ఈరోజు ఇలాంటి బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాస్తవాలు ప్రజలకు తెలుసు, చదువుకున్న విద్యార్థులకు తెలుసు, అక్కడ చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులకు తెలుసు. అలాగే ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న ఎవరైతే ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా తెలుసు రాష్ట్రంలో ఎలాంటి ఎడ్యుకేషన్ అంతుంది, రాష్ట్రంలో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, నారా లోకేష్ గారు విద్యాశాఖలో ఎలాంటి మార్పులు తీసుకొస్తున్నారండి. సో వీళ్ళు చెప్పే మాటలు ఎవరు నమ్మే పరిస్థితి అయితే లేదు. సార్, ఉగాదికి రేపు సీఎం చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగులకి ఒక కొత్త పథకం అనేది తీసుకొచ్చారు. కానీ ఫ్రీ బస్సులో వాళ్ళని పంపించడం చేయడం జరుగుతుంది. కానీ నెక్స్ట్ ఇంకా తర్వాత ఇక మగవాళ్ళు అంటే వాళ్ళు ఏమన్నా చేసే అవకాశం ఉంది, మాట్లాడే అవకాశం ఉంది అంటారా? ఏమంటారు అసలు దీని గురించి? ఇక్కడ ఫ్రీ బస్ అనేది చాలా ఇప్పటికే ఆల్రెడీ మహిళలు వాడుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు ఫ్రీ బస్ ఫెసిలిటీని వాడుకుంటున్నారు. దానివల్ల చాలామంది లబ్ధి చేకూరుతుంది. ఇప్పుడు దాన్ని ఎక్స్పాండ్ చేస్తూ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే దివ్యాంగులకి ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఉంటారో వాళ్ళను కూడా దీంట్లో వెసులుబాటు కల్పించే విధంగా కొత్త పథకానికి శ్రీకారం చుడుతున్నారు రాబోయే ఉగాది పండగకి. సో అదేంటంటే ఆ రకంగా ఏంటంటే మహిళలకి, దివ్యాంగులకి ఫ్రీ బస్ ఉంటుంది. మగవాళ్ళకు ఉంటుందా లేదనేది మనకి ఇప్పుడు తెలియదు. బట్ మనం ఇచ్చిన హామీ ప్రకారం ఏంటంటే ఎలక్షన్లు ఇచ్చిన హామీ ఓన్లీ మహిళలకే ఉచిత బస్సు అన్నాం. బట్ మహిళలతో పాటు ఈరోజు దివ్యాంగులు కూడా ప్రొవైడ్ చేస్తుంది కూటమి ప్రభుత్వం. అది మాకున్న చిత్తశుద్ధి. ఈ రకంగా ఏంటంటే ఇచ్చిన మాట కంటే కూడా, ఇచ్చిన హామీ కంటే కూడా ఎక్కువనే ఈరోజు హామీలు అమలు చేస్తున్నాం. సూపర్ 6 హామీలు ఆల్రెడీ అమలు అయిపోయినాయి. ఆల్రెడీ మహిళలకి ఫ్రీ బస్ ఇచ్చాం. మహిళలతో పాటు ఈరోజు దివ్యాంగులకి ఇస్తున్నాం. సో ఈ రకంగా ఏంటంటే విద్యాశాఖలో అలా అయితే నారా లోకేష్ గారు ఇనిషియేటివ్స్ తీసుకొచ్చి అక్కడ రిఫార్మ్స్ తీసుకొచ్చి దాన్ని డెవలప్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సూపర్ 6లో లేకపోతే ఎన్నికల్లో హామీలు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ హామీలతో పాటు ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఏం చేస్తూ అన్నీ చేస్తున్నారు. ఈరోజు రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నా, రాష్ట్రంలో కావాల్సిన రిసోర్సెస్ లేకపోయినా ఎక్కడా కూడా ఇచ్చిన మాట ఈరోజు తప్పట్లేదు. అభివృద్ధి చేస్తున్నాం, సంక్షేమం చేస్తున్నాం, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తున్నాం, రాష్ట్రంలో అమరావతిని డెవలప్ చేస్తున్నాం, సూపర్ 6 హామీలు నెరవేర్చాం. అలాగే ఈరోజు మెగా డిఎస్సి కంప్లీట్ చేసాం. నెక్స్ట్ మళ్ళీ ఉగాది తర్వాత కొత్త గవర్నమెంట్ డిపార్ట్మెంట్లు ఎన్ని వేకెన్సీస్ ఉంటాయి
రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అధికారం ఉన్న రోజులు 5 సంవత్సరాల్లో ఏ రోజు కూడా నోటిఫికేషన్ ఇచ్చిన పరిస్థితి లేదు గవర్నమెంట్ జాబ్స్కి. బట్ మనం ఈరోజు ఎన్ని జాబ్స్ ఓపెనింగ్స్ ఉంటే అన్ని జాబ్స్కి ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ అయినా గ్రూప్ 1 అయినా గ్రూప్ 2 అయినా లేకపోతే మళ్ళీ టీచర్స్ పోస్టింగ్స్ అయినా అన్నిటికీ నోటిఫికేషన్ చేయడానికి మళ్ళీ ప్రణాళిక రచిస్తున్నాం. ఈ రకంగా ఏంటంటే యువతకి ఇచ్చిన 20 లక్షల హామీని కూడా నెరవేర్చడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా.